వైఎస్ఆర్ స్వర్ణయుగం ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు కొణతాల రామకృష్ణ తెలిపారు. 30వ రోజు పాదయాత్రలో పాల్గొన్న కొణతాల ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు భుజాల మీద మోస్తున్నారని విమర్శించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ దే విజయమని అంటోన్న కొణతాలతో మా ప్రతినిధి ఇంతియాజ్ ఫేస్ టు ఫేస్. పాదయాత్ర చాలా మంచి స్పందన వస్తా ఉంది. మళ్లీ ఆనాడు 2002లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రకి ఎటువంటి స్పందన వచ్చిందో ఇప్పుడు కూడా అదే స్పందన వస్తా ఉంది. ప్రజలందరూ కూడా షర్మిలమ్మను చూసి మళ్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసినటువంటి అనుభూతి పొందుతా ఉన్నారు. ఆ రోజు ప్రజల కష్టాలు చూడడానికి ఎట్టయితే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రభుత్వంలో వచ్చాక ప్రజా సమస్యల్ని ఏ రకంగా పరిష్కరించారో ఇప్పుడు కూడా మళ్లీ అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. వచ్చాక రాజశేఖర రెడ్డి గారి లాగే మళ్లీ ఒక స్వర్ణయుగం తీసుకొస్తారు. పేద ప్రజలకి మేలైనటువంటి రోజులు వస్తాయని అసలు టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ జెండాను భుజం మీద వేసుకొని ఆ ప్రభుత్వాన్ని కాపాడుతానని పాదయాత్ర చేసినట్టుంది. చంద్రబాబు నాయుడు అవిశ్వాసానికి పెట్టడం కానీ అవిశ్వాసానికి మద్దతు తెలియపరచడం కానీ చేస్తేనే ఆయన చిత్తశుద్ధి తెలుస్తా తప్పితే ఆయన ఆ పని చేసే ఆలోచనతో లేడు. ఎందువల్లంటే ఈయన మీద సిబిఐ ఎంక్వైరీలు కాకుండా ఉండాలని కాంగ్రెస్ తో ఒడంబడిక, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతామని ఈయన ఒడంబడిక. ఈ అవగాహనలో ఆ ప్రభుత్వాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు.